నిర్మాణం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈరోజు వివాహము కొనసాగుచున్న ప్రేమ ఐక్యత జీవితాన్ని గురించి, ఒక కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువలు, కుటుంబము ఏ విధముగా ఉండాలో మీ వాక్యము ద్వారా ప్రభువా మాతో మీరు మాట్లాడనై ఉన్నారు. మా కుటుంబాలను మీరు ప్రక్షాళనము చేసి సంస్కరించి దేవా సరైనటువంటి మార్గములో భయము, భక్తి, విశ్వాసములో మేము జీవించడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. నేను కాదు ప్రభువా, మీరే సిలువ చాటు నుండి నీ బిడ్డలతో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసునివ్వండి. దయగల తండ్రి, నీ వాక్యము ఎంతో శక్తివంతమైనది, నీ వాక్యము ఎంతో సృజనాత్మకమైనది, ప్రపంచ నిర్మాణములను కలగజేసినది నీ వాక్యమే ప్రభువా. ఈ సమయంలో ఆ వాక్యమే మమ్మలను మారుస్తుంది, నీ వాక్యమే మమ్మలను బలపరుస్తుంది, నీ వాక్యమే మమ్మలను రక్షణలోనికి నడిపిస్తుంది ప్రభువా. నీ వాక్యమే మాకు మంచి మార్గాన్ని బోధిస్తుంది, నీ వాక్యమే మాకు ఆకలిని తీరుస్తుంది ప్రభువా. నీ వాక్యమే మాకు ఆశీర్వాదమునిస్తుంది ప్రభువా. రెండంతలుగా ప్రభువా దీవెనలు ఇస్తుంది నాయన. ఈ ఉదయకాలం ప్రభువా, ఇదిగో నీ మందిరానికి వచ్చిన నీ బిడ్డలందరితో మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందుము. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు, నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి గౌరవ సభ్యులు, మన పాస్టేట్ పెద్దలు, గౌరవనీయులు పాస్టేట్ సెక్రటరీ గారు సాల్మన్ రాజు గారికి, మన ట్రెజరర్ గారు గౌరవనీయులు వి ప్రసాద్ సార్కి, గౌరవ కమిటీ సభ్యులందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ప్రెసిడెంట్ అమ్మగారు, శ్రీలమైత్రి విభాగం సెక్రటరీ అండ్ ట్రెజరర్, గౌరవ కమిటీ సభ్యులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే నూతనముగా ఈ మందిరానికి వచ్చిన వారందరికీ సంఘపక్షాన శుభాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కొత్తగూడెం నుంచి కూడా సూపర్ మెగా చర్చి సెక్రటరీ గారు, గౌరవనీయులు మా ప్రియులు గోరెంట్ల వినయ్ సార్ ఫ్యామిలీ కూడా ఈరోజు మందిరంలో ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన శుభములు, నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప ద్వారా దేవుడు మనలందరినీ ఆశీర్వదించి, గత వారమంతా దేవుడు మనతో ఉండి మనకిచ్చిన మంచి ఆయురారోగ్యాలను బట్టి, మన ప్రయాణాలలో, మన ఉద్యోగాలలో, మన కుటుంబ జీవితాలలో ఆయన చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రీకరము పావనము దివ్య ప్రేమమయము, శాంతి సమత సమాధాన సత్యమయము, సహన సద్భావన వినయ విజ్ఞాపనము, కీర్తనము సేతు కీర్తనము సేతు, నుదుట క్రీస్తు దేవా ఆరాధనం, 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 మహిమానిశం, ఆహానిశం, మహిమానిశం, ఆహానిశం, ఆనాటి మధ్యాంతము శ్రీ యేసు క్రీస్తు ఆరాధనం, 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 ఆరాధనం. శ్రీ యేసు దేవనామ సంకీర్తనం. దేవాతి దేవ మన యేసు స్వామికి జై. దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు.
ఈరోజు ప్రాముఖ్యముగా మనకివ్వబడినటువంటి అంశాన్ని మనము దేవుని వాక్యములో ధ్యానం చేసుకుందాం. ఈరోజు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘము వారు ఈ ఆగస్టు నెలలో 2వ ఆదివారం మనకివ్వబడిన అంశం ఏంటంటే వివాహము కొనసాగుచున్న ప్రేమ ఐక్య జీవితం. వివాహము అనే అంశము ప్రేమ ఐక్య కొనసాగుచున్న ప్రేమ ఐక్యతను గురించి దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథములో వివాహము అనేటువంటి వ్యవస్థ దేవుడే ఏర్పాటు చేశాడు. ఎందుకనంటే ఆది కాండములోనే మనం చూస్తూ ఉంటాం, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకనే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు గ్రహించి తన అనాది సంకల్పములోనే ఈరోజు కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నది, ఈ వివాహ జీవితం అనేది ఎలా ఉన్నది, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో మనము దేవుని వాక్యములో మనం చూసాం. వివాహ వ్యవస్థ అనేది దేవుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ వివాహ వ్యవస్థ అనేది చాలా విలువైనది. ద సాక్రమెంట్. మనము దేవుని వాక్యములో రోమన్ క్యాథలిక్లో ఆర్సిఎం సంఘములో 7 సంస్కారములు ఉంటవి. మన సిఎస్ఐ సంఘములోనైతే 2 సంస్కారములు ఉంటవి. ఒకటి బాప్తిజము, రెండవది ప్రభు భోజన సంస్కారం అనేది మన సిఎస్ఐ సంఘములో ఎంతో పవిత్రమైనవి. అలాగనే రోమన్ క్యాథలిక్లో మనం గమనించినట్లయితే 7 సంస్కారములు ఉంటవి. వాటిలో వివాహము అనేది కూడా ఒక సాక్రమెంట్. వాటిలో మనం చూసినట్లయితే పుట్టుక, ఉపనయనం, అభిషేకం, వివాహం, నిర్ధారణ, సమాధి చేయడం, రొట్టె విరుచుట. అంటే ఈ 7 సంస్కారములు రోమన్ క్యాథలిక్ ప్రొటెస్టెంట్ సంఘాలలో ఈ 7 సంస్కారములు అనేవి చాలా విలువైనవిగా వారు చూస్తూ ఉంటారు. అయితే ఈ రోజున మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘములో మనం గమనించినట్లయితే ఈ వివాహమును గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వివాహము అనేది చాలా విలువైనది, ఘనమైనది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఈ వివాహ విషయాలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేటి ఆధునిక సమాజంలో, ప్రస్తుత సమాజంలో ఈ వివాహములు ఎలా ఉన్నవి అని గమనించినట్లయితే చాలా గందరగోళం. ఎందుకనంటే ఈ వివాహాలు మనం గమనించినట్లయితే ఈ స్పీడ్ యుగంలో వివాహములు చాలా స్పీడ్గా జరుగుతున్నవి, వివాహములు స్పీడ్గానే విడిపోతున్నవి. కానీ ప్రియమైనటువంటి వారలారా, సమాజంలో ఏం జరుగుతుంది, జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబ వ్యవస్థలు ఎలా నిర్మాణం చేయబడుతున్నవి అని అంటే చాలా గందరగోళంలో ఉన్నవి. పురుషుల్ని పెళ్లి చేసుకోవడం ఎక్కడ ఆచారం ఇది? స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకోవడం ఇది ఎక్కడ ఆచారం ఇది? ఇతర దేశాల సంస్కృతి మన దేశంలోనికి వచ్చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వివాహాలు చేసుకోవడం, ఒక 6 నెలలు వివాహం చేసుకోవడం, 6 నెలల తర్వాత విడిపోవడం. ఇదిగో చేసుకో వదులుకో, చేసుకో వదులుకో అన్నట్టుగా ఈ రోజున ఒక వ్యవస్థ అనేది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో జీవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఈ వివాహ వ్యవస్థ అనేది చాలా విలువైనది, చాలా పవిత్రమైనది, నిష్కలంకమైనది. కాబట్టి ఈ వివాహ వ్యవస్థను మనమందరము కూడా గౌరవించాలి అని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వివాహం అనే వ్యవస్థ ద్వారా భార్యాభర్తలుగా జత చేయబడిన వారు ఈ సమాజంలో వారికి చాలా గౌరవం ఉన్నది. వివాహం చేయబడినటువంటి వారికి ఈ సమాజంలో చాలా గౌరవం అనేది మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ వివాహ వ్యవస్థ చాలా విలువైనది. ఈ వివాహ వ్యవస్థ చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనదిగా దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
కాబట్టి ప్రియమైన వారలారా, భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, భార్యాభర్తల సంబంధం ఎట్లా ఉండాలి అని దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు మనతో సూటిగా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ భార్యాభర్తల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, ముందుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండములో 29వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఇస్సాకు కుమారుడైన యాకోబు రాహేలును గురించి దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు రాహేలును గురించి దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు రాహేలును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ప్రియమైన వారలారా, వారి యొక్క దాంపత్య జీవితం ఎంత ప్రేమ కలిగినది. 7 సంవత్సరాలు 14 సంవత్సరాల కొలువు చేసినటువంటి యాకోబుని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వివాహ బంధం అనేది 7 జన్మల బంధం, 7 ఏండ్ల బంధం, పవిత్రమైనటువంటిది. వివాహ వ్యవస్థ అనేది చాలా బంధం, 7 ఏండ్ల బంధం, 7 అడుగుల బంధం. మనమందరం కూడా వివాహం చేసుకొని సప్తపద 7 అడుగులు అనేవి మనం వేశాం. 7 అడుగుల బంధముతో ప్రారంభమైంది వివాహ వ్యవస్థ. అందుకని 7 జన్మల బంధం. కారేసు దాసి, కరుణేసు మంత్రి, భోంచేసే మాత, శయనించు రంభ, భోంచేసే మాత. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మ ఎంతో విలువైనది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వివాహ వ్యవస్థలో ముఖ్యంగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. చాలా విలువైనటువంటిది, అపురూపమైనది. కాబట్టి భార్యాభర్తలు ఈనాడు సమాజంలో ఎలా ఉన్నారు, భార్యాభర్తలు ఈనాడు సమాజంలో ఎలా ఉన్నారు అని అంటే, దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉన్నారు. కిద్దూసీన్ అంటారు గ్రీకులో. వివాహమును గ్రీక్ వర్డ్ ఏమంటారంటే కిద్దూసీన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్, ప్రధానం బెట్రోతల్, వివాహము అనేది 3 రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యూదా సాంప్రదాయంలో ఈ కిద్దూసీన్ అటువంటి దానిలో ఎంగేజ్మెంట్, బెట్రోతల్, వివాహము అనేది చాలా విలువైనది. కాబట్టి ఈ రోజున ఈ వివాహ వ్యవస్థలో మనం గమనించినట్లయితే మరి దేవుని యొక్క కృప ఎంతో విలువైనది. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు మనమందరం కూడా ముందుగా ఎంగేజ్మెంట్ చేస్తూ ఉంటాం. నిశ్చితార్థం. ఈనాడు వివాహాలు ఎలా ఉన్నవంటే, మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. A, B, C, D అన్నట్టుగా ఉన్నాయి. ఏ అంటే ఏజ్ ఉందా? పెళ్లి చేసుకునే ముందు ఏం చూస్తామండి? నా ఏజ్కి నీ ఏజ్కి సరిపోద్దా? ఏ అని ఆ మాటకు అర్థం ఏంటంటే, ఏ మీనింగ్ ఏజ్ ఉందా, సరిపోద్దా? ఈ వయసు సరిపోద్దా? నా వయసుకి ఆమె వయసుకి సరిపోద్దా అని ముందు ఏం చూస్తారండి? ఏజ్ చూస్తారు. బి అండ్ బ్యూటీ, అందంగా ఉందా నేను చేసుకునే అమ్మాయి? చాలామంది అందములో ముసుగులో పడిపోతున్నారు. ప్రియమైనటువంటి వారలారా, బి అంటే బ్యూటిఫుల్గా ఉందా నేను చేసుకునే అమ్మాయి? గుణమెట్టన్నా ఉన్నాయి, కానీ అందంగా మాత్రం ఉండాలని బ్యూటీ కొరకే చూస్తూ ఉన్నారు. సి ఫర్ క్యాస్ట్. ఏం కులం? మా కులమేనా? మా క్యాస్టేనా? వేరే క్యాస్ట్ అమ్మాయా? ఈ సి క్యాస్ట్ చూడకుండా పెళ్లి చేసుకునే వారు ఎవరైనా ఉన్నారా? ఈరోజు వివాహములు జరిగేటప్పుడు సి క్యాస్ట్ కూడా చూడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. డి ఫర్ డౌరీ. డౌరీ అంటే ఎంత కట్నం ఇస్తారు? నాకు చాలా దేవుడు బాగా ఇచ్చాడు. ఎంత కట్నం ఇస్తావయ్యా? నీ బిడ్డ నేను చేసుకుంటే ఎంత కట్నం ఇస్తావు? ఈ కట్న కానుకలను చూసి మరి పెళ్ళిళ్ళు చేసుకునే వారు చాలామంది ఉన్నారు. ఈ ఫర్ ఈ అంటే వారి యొక్క ఎడ్యుకేషన్. ఏం చదువుకున్నారు? అమ్మాయి ఏం చదివింది, అబ్బాయి ఏం చదివింది, ఏం ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారని ఈ విధంగా ABCDE కానీ చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా ఈ కుటుంబ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉన్నాయి.
ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ లేకుండా వివాహం చేసుకునే వారు లేరు. ఒకరోజు నా దగ్గరికి నా తలుపు తట్టారు ఇద్దరు వచ్చి, అయ్యా మా బిడ్డలు ఇద్దరు కూడా ఇష్టపడ్డారు, ఒకరికొకరు ఇష్టపడ్డారు, వారికి దండలు మార్పిస్తారా అని అడిగారు. వారిద్దరూ వారికి వారే ఇష్టపడ్డారు, దండలు మారుస్తారా అని అడిగారు. వారికి వారే ఇష్టపడ్డారు, దండలు మారుస్తారంటే నేను మార్చనయ్యా, నా వల్ల కాదని చెప్పాను. ఎందుకనంటే ఈ రోజున యువతి యువకులు ఆకర్షణలకు ఆఫర్లకు ఆకర్షితులైపోతున్నారు. చాలామంది ఈ యవ్వన కాలంలో, ఈ స్పీడ్ యుగంలో, ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతున్నటువంటి సందర్భాలలో ఈ ఫేస్బుక్లని, ఇంకా రకరకాల ఇన్స్టాగ్రాములని, రకరకాలవన్నీ ఈనాడు తగలబడి మరి కుటుంబ వ్యవస్థలో ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఈ దేశ చట్టమును బట్టి, క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి ఒక కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేస్తే ఈ దేశ చట్టాన్ని కూడా వదిలిపెడుతున్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ దేవుడు మనకొక సంఘములో ఒక క్రమమైన పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇష్టపడ్డారయ్యా, కాబట్టి వారు ఇష్టపడ్డారు కనుక మీరు దండలు మార్పించండి ఒకరికొకరని, వారు లేచిపోయి వచ్చారు దండలు మార్పించండి అని రకరకాలుగా వారు మాతో బలవంతం చేసి పెళ్ళిళ్ళు చేయాలని ఎంతోమంది మా దగ్గరకు వచ్చారు, కానీ మేము చేయలేదు. దేవుని యొక్క అనాది సంకల్పం, దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే దేవుడు ఎవరెవరినైతే ఏర్పాటు చేశారో వారిని మాత్రమే ఒక కుటుంబ వ్యవస్థగా వారిని మేము ప్రార్థించడానికి లేదా వారిని ఏర్పాటు చేయడానికి ఈ దేవాలయం ఉన్నది. విడివిడిగా ఒంటరిగా దేవుని మందిరానికి వస్తారు. ముందు భర్త వస్తాడు, తర్వాత భార్య వస్తుంది. యవనస్తులు ఇద్దరు కూడా ఒక్కసారి మందిరంలోనికి రారు. ఒంటరిగా విడివిడిగా ముందు పురుషుడు వస్తాడు, తర్వాత స్త్రీ వస్తారు. ఇద్దరు కూడా ఏకము చేసే మందిరం ఏంటో తెలుసా? దేవుని ఆలయమే. హల్లెలూయా. ఈ స్థలం ఏం చేస్తుందంటే ఒక్కటిగా కలిపేది మందిరమే. హల్లెలూయా. ఒక్కటిగా కలిపేది మందిరమే. దేవుని మందిరములో ఒక్కటిగా కలుపుతుంది కానీ విడగొట్టేది కాదు దేవుని సన్నిధి. దేవుని మందిరములో దేవుడు ఒక కుటుంబముగా నిర్మాణం చేస్తాడు. కట్టేది ఆయనే, కాపాడేది ఆయనే, ఇచ్చేది ఆయనే, ఆశీర్వదించేది కూడా ఆయనే. 127వ కీర్తనలో మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈరోజు మనలందరినీ కూడా ఎవరు నిర్మాణం చేశారో తెలుసా? దేవుడే మన కుటుంబాలను కట్టాడు. ఒక భార్య భర్తగా దేవుడు మనలను కట్టాడు. కట్టబడినటువంటి ఈ కుటుంబ వ్యవస్థ సమాజంలో ఎలా ఉండాలి? ఒక మోడల్గా ఉండాలి. కట్టినవాడు ఆయనే. 127వ కీర్తనలో మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణములను కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మనలను కావలి కాసేవాడు కూడా ఆయనే. కట్టింది ఆయనే, మనలను కాపాడింది ఆయనే, మనకి ఇచ్చేది కూడా ఆయనే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈ రోజున భార్యాభర్తలకి దేవుడు మంచి సంతానమును దేవుడు అనుగ్రహించాడు. 128వ కీర్తన ఈరోజు మనం ఉత్తర ప్రత్యుత్తర భాగాలు చదువుకున్నాం. ఒక కుటుంబ వ్యవస్థ ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి, ఏ విధముగా ఉండాలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులే. 7 అడుగులు వేసేటప్పుడు ఖచ్చితంగా మేము ఈ 7 మాటలు చదివిస్తాం. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అడుగు వేస్తాం. సప్తపద 7 అడుగులు. నాతి చరామి అంటే భార్య భర్త యొక్క చేయి పట్టుకొని తన జీవితాన్ని 7 అడుగులతో ప్రారంభం చేస్తూ ఉంది. నాతి చరామి ప్రియమైనటువంటి వారలారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ లేదా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ విధముగా ఆశీర్వదించబడుదురు. ఈ రోజున ఎలా ఉన్నది ఈ సమాజం? భార్యాభర్తలు ఎలా ఉన్నారు? ఈ రోజున భర్త జీతం ఎంతో భార్యకు తెలవదు, భార్యకు వచ్చే జీతం ఎంతో భర్తకు తెలవదు, భర్త సీక్రెట్ లాక్ ఏంటో భార్యకు తెలవదు, భార్య యొక్క ఫోన్ సీక్రెట్ లాక్ ఏంటో భర్తకు తెలియదు. తెలుసా? కొంతమంది భార్యలు ఉంటారు, వారు సీక్రెట్ పెట్టుకుంటారు లాక్లో. సెల్ ఫోన్ సీక్రెట్ లాక్ పెట్టుకొని భర్తకు కూడా తెలియకోకుండా సీక్రెట్ లాక్ పెడతారు. అంటే చూడండి ఎంత
దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. భర్తలు కూడా ఉన్నారు చాలామంది. భార్యలను మోసం చేసే భర్తలు లేరా? భర్తలను చంపే భార్యలు లేరా? ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో జీవితాంతము వరకు, చావు మనలను ఎడబాపు వరకు అని కలిమి యందును, లేమి యందును, వ్యాధి యందును, ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఇదిగో నా భర్తగా నేను చేసుకుంటున్నానని తన చేతుల్లో చెయ్యి పెట్టి వివాహం చేసుకున్నటువంటి భార్య భర్తలను చంపినటువంటి భార్యలు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా! ఎంత ఘోరం ఇది! ఘోరాలు, నేరాలు. భర్తను తీసుకుపోయింది, చంపేసింది, ఒక పెద్ద డ్రమ్ములో పెట్టింది. ఆ డ్రమ్ములో ఆ శవాన్ని పెట్టి సిమెంటు బాగా కలిపి సిమెంట్ అంతా ఆ డ్రమ్ములో పోసింది. ఒక చిన్న అమ్మాయి చూసింది, బిడ్డ ఏమైపోయిండు, ఈ వ్యక్తి ఏమైపోయిండు అని అంతా ఎతుకుతూ ఉంటే ఆ పిల్ల అంటుంది, మా డాడీ డ్రమ్ములో ఉన్నాడు అని చెబుతా ఉంది. ఎవరు ఆ మాట వినట్లా. ఈ మధ్య కాలంలోనే జరిగింది. ఏం చేసిందంటే ఆ భార్య చంపేసి భర్తను ఒక డ్రమ్ములోనికి ఆ శవాన్ని పడేసి సిమెంట్ బాగా జోరుగా కలిపి సిమెంట్ అంతా డ్రమ్ములో నింపేసింది. ఇంకెక్కడ కనపడతారండి ఆయన? అలాగనే ఎన్ని ఘోరాలు, నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు ఈనాడు జరుగుతూ ఉన్నాయి. భార్యలను చంపే భర్తలు. ఇదిగో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక కుటుంబ వ్యవస్థ అనేది చాలా విలువైనది. అందుకనే మరి దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. రాహేలు అలాగనే యాకోబును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. యాకోబును దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఈరోజు భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. ఒకవేళ మీరు ప్రేమించకపోతే మీకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈరోజు భార్యలు నిద్రపోవాలన్న వాళ్ళే, నిద్ర లేకుండా చేయాలన్నా కూడా భార్యలే. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. నిద్ర పోవాలన్నా వాళ్ళే, నిద్ర లేకుండా చేయాలన్నా కూడా భార్యలే. జాగ్రత్త సుమా. ఈరోజు 100 రూపాయలు పెట్టి కొన్న రిమోటు పని చేయకపోతే అటుకొట్టి ఇటుకొట్టైనా అది పని చేసేటట్టు చేస్తారు. కానీ ఎన్నో లక్షలు పోసి కొన్న భర్త సరిగా పని చేయకపోతే భార్య చాలా కోపం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఒక కుటుంబ వ్యవస్థ చాలా విలువైనది. ఒక కుటుంబ వ్యవస్థ చాలా విలువైనది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవ కుటుంబముగా ఈరోజు దేవుడు మనలను ఏర్పాటు చేశాడు. భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది. ఇదిగో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టం. ఈ ముత్యం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? సముద్రములో అడుగు బాగాన, ఎక్కడో ఆల్చెప్పులో, ఎక్కడో అది ఎక్కడో దొరుకుతుంది. అందుకనే సొలొమోను మహారాజు చెప్పిన మాట, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టము అంటున్నాడు. ఈరోజు భార్య దొరికినటువంటి వారికి మేలు దొరుకుతూ ఉంది. కాబట్టి మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆ భార్య చాలా విలువైనది, పవిత్రమైనది. ఆమెతోటే అన్ని షేరింగ్ అన్నీ కూడా మనం పంచుకోవాలి. కానీ ఆమెను ఒక వస్తువులాగనో లేదా ఇంకేదో విధంగానో ఇంకేదో కోరిక తీర్చుకోవడానికో కాదు. కానీ భార్య అనేటువంటిది చాలా విలువైనది. అందుకనే ప్రియమైన వారలారా, ఒక కుటుంబ వ్యవస్థలో దేవుడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. రెండవదిగా, నీ సంపాదన దీవించబడాలంటే నీ ఇంటిలో నీ భార్య దీవించబడాల. అందుకని నేను అన్నాడు, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలవలే ఉండును. ఇదిగో నీ చేతుల కష్టార్జితమును నేను ఆశీర్వదిస్తాను. నీ చేతుల కష్టార్జితం. ఈరోజు ప్రియమైన వారలారా, భర్త దినమంతా పనిచేసి ఉద్యోగం చేసి నెలలో వచ్చినటువంటి సంపాదన తీసుకొని పోయి భార్యలకు ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నారు? అదేంటి అయ్యగారు కొత్తగా చెప్తున్నారు ఈరోజు? ఒకవేళ గూడైనాక నా దగ్గరికి రాకండి. భార్యలారా, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును. ప్రతి భర్త ఉద్యోగం చేసి భార్య చేతిలో జీతం పెట్టాల్సిందే. ఇంటిని నడిపించేది ఆమె, ఇంటిని పోషించేది ఆమె, ఇంటిని సరైనటువంటి మార్గంలో నడిపించేది జ్ఞానవంతురాలే. అందుకని దేవుడు అన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును. ఈ రోజున ఎంత జీతం వస్తుందమ్మా మీ భర్త కంటే చెప్పేవారు చాలా తక్కువ. ఎందుకంటే మనసు విప్పి మాట్లాడుకునేవారు చాలా తక్కువ.
కానీ మన సంఘంలో అలాంటి వారు లేరు. మన సంఘంలో భార్యాభర్తలు చాలా గొప్పవారుగా మంచివారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు వివాహ వ్యవస్థలో ప్రాముఖ్యంగా భార్యను దేవుడు దీవిస్తాడు, కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, పిల్లలను దేవుడు దీవిస్తాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో వారి పిల్లలందరినీ కూడా నేను దీవిస్తానని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిచ్చారు. లాస్ట్గా ఆయన అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించును, మీ పిల్లల పిల్లలను మీరు చూచెదరు, ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆయుస్సునిచ్చే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఈరోజు అందుకనే ఒక భార్య భర్తలుగా జత చేయబడినటువంటి కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే దేవుని మందిరములోనికి మనం వస్తామో, ఆ మందిరములో ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించును, మీ జీవిత కాలమంతా యెరూషలేములో క్షేమము కలుగుట చూచెదరు, మీ పిల్లల పిల్లలను మీరు చూస్తారు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదములు కుటుంబ వ్యవస్థ మీద దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే భార్యాభర్తలు ఇరువురు కూడా సంఘములో ఎలా ఉండాలంటే ప్రేమ ఐక్యత కలిగి జీవించాల. కానీ ఈ రోజున టేక్ ఇట్ లీవ్ ఇట్, అంతేనా? టేక్ ఇట్ లీవ్ ఇట్, చేసుకో వదులుకో, చేసుకో వదులుకో, పెళ్లి చేసుకో, పెళ్ళి వదిలిపెట్టేసాయి, నీవు కాకపోతే ఇంకొకరు. ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, ఎంతోమంది వివాహాలు చేసుకొని విడిపోయి కుటుంబంలో ఎన్నో విపత్తులు, కుటుంబంలో ఎంతో శోధన శ్రమలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి లక్షణమైన అమ్మాయిని చేసుకోకుండా, లక్షణమైన అబ్బాయిని చేసుకోకుండా ఈ రోజున ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి విడాకులయ్యి విడిపోయి ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక రాత్రి వేళ ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చింది. అర్ధరాత్రి నా దగ్గరకు వచ్చారు, 11 అవుతా ఉంది. ఆ సమయంలో అయ్యగారు తలుపు తట్టారు. ఏంటి ఈ సమయంలో మీరు వచ్చారంటే, అయ్యగారు ఇదిగో మీరు చేసినటువంటి వారు అయ్యా ఒకరికొకరికి సఖ్యత పడట్లేదు, పెళ్లి చేశారు కానీ వారు సరిగా ఉండడం లేదు, కాబట్టి మేము విడాకుల కొరకు మాట్లాడుకోవాలి, ఒకసారి చర్చి తాళం ఇస్తారా అని అడిగారు. మందిరంలోనంట వారు విడాకుల గురించి మాట్లాడుకోవడానికి మందిరాన్ని అడిగారు. మీకు దండం పెడతాయా, మందిరం అనేది కలపడానికే ఉంది కానీ విడగొట్టడానికి లేదు. దేవుని మందిరంలో కలపడానికే మేము ఉన్నాం కానీ విడగొట్టడానికి లేదు. మ్యారేజీ ముందు కౌన్సిలింగ్, మ్యారేజీలో కౌన్సిలింగ్, మ్యారేజీ తర్వాత కౌన్సిలింగ్, ఈ విధంగా మరి వివాహము కొరకు మనం ముందుగానే కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. నేను కొత్తగూడెంలో పనిచేసేటప్పుడు బెట్రోతలు చేసేటప్పుడు మా వినయ్ సార్ ఎప్పుడు వారికి చెప్పేది, మీ సెల్ ఫోన్లు జాగ్రత్త, మొబైల్ జాగ్రత్త, ఎంగేజ్మెంట్ ఏం చేశా కదా అని ఊరిక మెసేజ్లు పెట్టుకొని మాట్లాడుకోవటం కాదు, మీ సంభాషణ దేవునితో మాట్లాడండి, ఇద్దరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు మీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంగేజ్మెంట్ అయిందో లేదో వారు ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటారు. ఆ ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదనుకోండి, లేదా ఏం ఎత్తకపోతే అసమర్థనలు లేదా అసమానతలు కలిగి లేదా వారికి అనాలోచనలు కలిగి ఫోన్ ఎత్తలేదని చెప్పేసి విడిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు ఎలా ఉంది ఈ వ్యవస్థ? వివాహానికి ముందే పిల్లలను కనడం, వివాహం తర్వాత విచ్చలవిడిగా అనేకమైన అక్రమ సంబంధాలు కలిగి జీవించడం, ఇది సరైనది కాదు. భారతదేశ చట్టం, క్రైస్తవ సంఘ క్రమశిక్షణలో మనమందరము కూడా ఒక కుటుంబముగా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థను మనం మరి పునరూపకల్పన చేయాలి, ఈ ప్రక్షాళనం చేయాలి అని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మనకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబము యాకోబు రాహేలు. యాకోబు రాహేలుని ఎంతగా ప్రేమించాడో. లేయానిచ్చి పెళ్లి చేసిండు మామ. లేయా జబ్బు కలది, జబ్బు కండ్లు కలిగినది. కానీ మరలా రాహేలు కొరకు 7 సంవత్సరాలు వనవాసం చేశాడు. అనగా మొత్తం 14 సంవత్సరాలు కొలువు చేసి రాహేలును వివాహం చేసుకున్నాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భార్య అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. అందుకనే భార్యను చూడగానే ఆదాము ఒక
సాంగ్ పాడుతూ ఉన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు తలంచి వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసి ఆ కాలంలోనే ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి తన పక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి ఒక స్త్రీగా తయారు చేసి ఆ స్త్రీ అవ్వ చాలా అందముగా దేవుడు ఏర్పాటు చేసి ఆ స్త్రీని ఎప్పుడైతే ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడో ఆదాము ఆ స్త్రీని చూసి పాట పాడుతూ ఉన్నాడు. ఈరోజు భర్తలారా, మీ భార్యలను చూసి మీరు పాటలు పాడాలా? ఆదాము ఏ విధంగా పాట పాడాడు చూడండి. నా ఎముకలో, మీరు అనండి, మీ భార్యలతో అనండి, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారీ అనబడును. ఆ రోజే ఆదాము ఒక లవ్ సాంగ్ పాడాడు. ఆనాడే ఒక స్త్రీని చూసినటువంటి, తన భార్యను చూసినటువంటి ఆదాము అవ్వను చూడగానే లవ్ సాంగ్ పాడాడు. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరులలో నుండి తీయబడిన కనుక నారీ అనబడునని ఆ కాలంలోనే భార్యను చూసి చక్కగా లవ్ గీతాన్ని పాడినటువంటి వ్యక్తి ఆదాము. కాబట్టి అన్యోన్య సహవాసం. ఈరోజు భార్యాభర్తలు ఎలా ఉన్నారు? ప్రమాణం ఏమని చేశాం? ఒక ఆయన నాతో అన్నాడు, అయ్యా ఎందుకు నీవు నీ భార్యను విడగొట్టావు? నీవెందుకు వదిలిపెట్టావయ్యా? జీవితాంతం కలిసి ఉండమని ప్రమాణం చేశావు కదా అంటే ఆయన నాతో ఏమన్నాడో తెలుసు? అయ్యగారు నేను ప్రమాణం అస్సలు చేయలేదు అయ్యగారు అన్నాడు. ఇదేందయ్యా ఎలా మాట్లాడు? మీరు చెప్పారు అయ్యగారు, మీ వెనక నేను చెప్పాను కానీ నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేయలేదు అన్నాడు. మాకు అప్పుడు బుద్ధి వచ్చింది, నిజమే, ఇది కూడా ఒక విధంగా మేము చెప్పి మీతో అనిపించే కంటే మీరే మనస్ఫూర్తిగా ప్రమాణం చేయండి అని చెప్తే బాగుంటుందేమో. కలిమి యందును, లేమి యందును, వ్యాధి యందును, ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా భార్యనుగా నేను చేసుకుంటున్నాను అని నువ్వు ప్రమాణం చేసావు కదా అని అంటే, లేదు అయ్యగారు, మీరు చెప్పారు, నేను అది చెప్పాను, కానీ నేను మనస్ఫూర్తిగా చేయలేదు అన్నాడు. ఈరోజు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక కుటుంబ వ్యవస్థ చాలా విలువైనది. ఎస్తేరును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయము 9వ వచనంలో గమనించినట్లయితే రాణి అయినటువంటి ఎస్తేరును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 9వ వచనంలో, ఆ చిన్నది అతనికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఆ చిన్నది ఇంపైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము కూడా కుటుంబములో ఇంపైనటువంటి స్త్రీగా మనం ఉండాలి. ఆ చిన్నది ఇంపైనది కనుక ఆయన దయను పొందెను. అదే 17వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాడు. ఎందుకు? ఆమె బ్యూటీ పార్లర్కి వెళ్ళి బాగా మేకప్ కొట్టుకొని వచ్చిందా? ఒక పెళ్లి చేయడానికి పెళ్లి కొడుకు కొత్తగూడెంలో ఉదయం అంతా కూర్చోబెట్టినాం 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయింది. అబ్బాయి కూర్చొని ఇసుగుబుట్టి ఇంటికి పోయింది. పెళ్లి కూతురు రాలా. వినేసారి ఇక్కడే ఉన్నారు, అడగని చెప్తారు. 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది. పెళ్ళికొడుకు ఇంటి గుళ్ళోనే కూర్చున్నాడు. పెళ్లి కూతురు కోసం గంటలు వేచి ఉన్నాం. పెళ్లి కూతురు రాట్లే. పెళ్ళికొడుకు వెళ్ళిపోయాడు. పెళ్లి కూతురు పోయి మా మీద కేసు పెట్టింది. అయ్యగారుల మీద కూడా పెట్టింది కేసు. ఏంటి కారణం అంటే, నా కడుపులో నొప్పి వచ్చింది, నేను వచ్చేసరికి ఆ పెళ్లి చేయకోకుండా పెళ్లి కొడుకును పంపేశారు అని పెళ్లి కొడుకు మీద కేసు పెట్టింది. పెళ్లి చేయబోయే అయ్యగారుల మీద కూడా కేసు పెట్టింది. ఆ పెళ్లిలో ఫైన్ కట్టిన అయ్యగారులు కూడా ఉన్నారు ఈరోజు. ఎందుకనంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వివాహములో మరి ఒక పెళ్లి చేయడానికి అయ్యగారు కూర్చొని పెళ్లి కూతురు వెయిటింగ్. ఎందుకని పెళ్లి కొడుకు వచ్చాడు, పెళ్లి కూతురు కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. పెళ్లి కూతురు ఎక్కడికి పోయిందని ఎదురు చూస్తే బ్యూటీ పార్లర్ అమ్మాయి వచ్చింది. ఎన్ని మేకప్లు అంటే నిజంగా. అందుకని ఆమె ముసుగు తీసేటప్పుడు అడుగుతాం అబ్బాయిని, అయ్యా నువ్వు ఆ రోజు ఎంగేజ్మెంట్లో చూసిన అమ్మాయేనా? ఎందుకంటే ఈరోజు ఒకలాగా కనపడుతుంది, ఆ రోజేమో ఒకలాగా కనపడుతుంది, పెళ్ళిలోకి వచ్చేసరికి ఏమో
ఈ కనుబొనతలు ఏదో ఒకలాగా ఉంటాయి, ఈ పెదాలేమో ఎర్రగా కనపడతాయి, ఈ చెవులన్నేమో ఒకలాగా ఉన్నాయి, ఈ జుట్టు అంతేమో ఒకలాగా ఉంది. అప్పుడు అడుగుతాం, అయ్యా ఆ రోజు నువ్వు ఎంగేజ్మెంట్లో చూసిన అమ్మాయేనా ఈ అమ్మాయి? కరెక్ట్గా చూడు, మూసుకప్పుడే దీపిస్తాం. అన్వైలింగ్, ఈ అన్వైలింగ్ చేసినప్పుడు ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. ఆయన మూసుకు అలా తీయంగానే అది ఊడిపోయింది. ఎంతసేపు కష్టపడి మేకప్కి పోయి అది పెట్టుకొని వస్తే ఆయన అన్వైలింగ్ చేసేటప్పుడు అది ఊడిపోయింది. ఆమె ఎంత ఫీల్ అయి ఉండాలా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీలు ఆకర్షణలకి ఆఫర్లకి లోనైపోతున్నారు. ఆకర్షణలు ఈరోజు ఎన్నెన్నో ఆకర్షణలు, ఇవన్నీ వ్యర్థమైనవి. ఆకర్షణలకి మరి ఆఫర్లకి మనం అందరం లొంగిపోయి మన డబ్బులంతా వృధా చేసుకొని ఎన్నో లక్షల రూపాయలు మనం ఖర్చు చేసే బదులు ఆ వివాహ వ్యవస్థ ద్వారా పేదలు, అనాథులు, అన్నార్థులు, తల్లిదండ్రులు లేనటువంటి వారు ఎంతోమంది ఉంటారు. వారికి సహాయం చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. లక్షల రూపాయలు ఖర్చులు పెడతాం. కాబట్టి ఇదిగో ఈ లోకంలో ఎవ్వరూ జరగనంత వివాహం చేయాలి, నా కొడుకు పెళ్ళి ఘనంగా చేయాలి అని, నా బిడ్డ పెళ్ళి ఘనంగా చేయాలని ఎన్నో లక్షల రూపాయలు ఉన్నా లేకపోయినా అప్పులు చేసి తిప్పలబడే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఉన్న దానిలోనే సంతృప్తి కలిగి దేవుని కృపకు పాత్రలు కండి. దేవుడు అంటున్నాడు చూడండి, ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయంలో 17వ వచనంలో, ఆ ఎస్తేరు ఏం కాటక పెట్టుకుంది? ఆమె ఏమి పెదాలకు లిప్ట్ వేసుకుంది? ఏమి అలంకరణ చేసుకుంది? ఏమీ లేదు. సామాన్యముగా జీవించినటువంటి స్త్రీ. కానీ ఆమెలో ఉన్నటువంటి ఒక సుగుణం ఏంటంటే ద ప్రేయర్, ప్రార్థన చేయడం మాత్రం ఆమెకు తెలుసు. ఈరోజు ఓ భార్యలారా, ఎంతమంది మీరు లేచి ప్రార్థన చేస్తున్నారు? ఇదిగో పెళ్ళి కానీ బిడ్డలారా, ఎంతమంది మీరు మంచి భర్త దొరకాలని ప్రార్థన చేస్తున్నారు? మనం ప్రార్థన చేయాలి. ఎస్తేరు కూడా ప్రార్థన చేసింది. ప్రార్థించినటువంటి యోధురాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో 14వ వచనం మూలవాక్యం ఇది. ఎస్తేరు గ్రంథంలోనే, ఆ గ్రంథం అంతటిలో కూడా మూలవాక్యం ఏంటంటే 4వ అధ్యాయం 14వ వచనమే. ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనుగా ఉంటావా? ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటావా? ఓ విశ్వాసి, ఏం మాట్లాడకుండా దేవునితో నువ్వు మౌనంగా ఉండొద్దు. ఇదిగో యాకోబు ఎప్పుడైతే బావి దగ్గరికి వెళ్ళాడో, రాహేలు బావి దగ్గర యాకోబుతో ఏం చేసింది? మాట్లాడింది. నేను లాబాను కూతురిని. ఎందుకంటే తానుగా పరిచయం చేసుకుంది, గొర్రెలు కాసింది. ఆ రాహేలు మంచి సుగుణము కలిగినటువంటి స్త్రీ. మౌనముగా ఉండడం ఇష్టమైంది కాదు దేవునికి. మనకేది కావాలన్నా నీవు మౌనంగా ఉంటావా? ఓ ఎస్తేరు, నువ్వు మౌనంగా ఉంటే నీ జాతి ప్రజలందరూ కూడా హతమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. నీవు లేచి ఇదిగో నీవు ప్రార్థన చేయి, మాట్లాడు, రాజుతో మాట్లాడమంటే ఎస్తేరు రాణి ఎంతో ధైర్యంతో మరి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని స్త్రీలందరిలో ఎస్తేరు రాజు చేత ప్రేమించబడింది. ఈరోజు నీవు అందరికంటే నీ భర్తతో నీవు ప్రేమించబడుతున్నావా? భర్త రాగానే చక్కగా ఆయనకి మంచి నీళ్ళు ఇచ్చి, స్నానం చేయడానికి మంచి వేడి నీళ్ళు ఇచ్చి, ఆయనకు ఒక మంచి ఏదో ఒకటి పెట్టి నువ్వన్నీ చేస్తే నీ భర్త నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాడు? కొంతమంది భార్యలు భర్త రాగానే చేదరించుకొని ఈ కాళ్ళని కొట్టినట్టే, బొబ్బాయిరే మొగడా, ఓ ముద్దుల మొగడా, మారికేట్లో దారం మండుతుంది మొగడా, కరేపాకు కట్టెక్కిపోతుంది, చింతపండు రేడు చింత చెట్టెక్కింది, ఏమి తినేటట్టు లేదు, ఏమి కొనేటట్టు లేదు. భర్తను చూడగానే భార్య చేదరించుకుంటే ఆ భర్త భార్యను ఎలా ప్రేమించగలడు? ఆ భర్త భార్యను ఎలా ప్రేమించగలడు? దినమంతా ఉద్యోగం చేసి ఇంటికి వచ్చినప్పుడు ఆ భార్య భర్త పట్ల గౌరవాన్ని ఇచ్చినప్పుడు, మర్యాద ఇచ్చినప్పుడు, ఆమె గనుక ఆయన పట్ల మంచి ప్రేమ చూపిస్తే ఈరోజు ఆ భర్త భార్యను ప్రేమిస్తాడు. భార్య కూడా అందముగా అలంకరించబడి మంచిగా ఉంటే భర్త కూడా ఆమె పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాడుబాను డ్రెస్సులు వచ్చినాయి, రకరకాల డ్రెస్సులు వచ్చినాయి. ఉదయం నైట్ వేసిన డ్రెస్ వేస్తే అది నైట్ అయ్యేంత వరకు ఇప్పేది లేదు.
పాడుబాట డ్రెస్సులు వచ్చినాయి ఇప్పుడు అన్నీ కూడా. ఎంత చక్కటి డ్రెస్సులు! భారతదేశ సంస్కృతి ఏంటి? చీర కట్టుకోవాలా? ఈ రోజున చీరలు కట్టుకునే స్త్రీలు లేరు. మహిళలారా, నేను అవమానంగా మాట్లాడుతున్నాను, క్షమించండి. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో స్త్రీలు ఎలా ఉన్నారంటే, ఈ మన సంస్కృతి కలుషితమైపోయింది. మన సంస్కృతి ఆచారాలన్నీ కలుషితమైపోయాయి. ఇతర మత విశ్వాసాలు, ఇతర మత సంస్కృతులన్నీ కూడా మనలోనికి వచ్చాయి. కాంట్రాక్ట్ మ్యారేజ్లు వచ్చేసాయి. మరి అలాగనే స్పీడ్ మ్యారేజ్లు వచ్చినాయి, కాంట్రాక్ట్ మ్యారేజ్లు వచ్చినాయి. మగోళ్ళను పెళ్లి చేసుకోవడం, ఆడోళ్ళని పెళ్లి చేసుకోవడం, ఇంకా జంతువులను పెళ్లి చేసుకోవడం. ఏం సాంప్రదాయం! ఇది ఎక్కడ గోల? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ అనేది చాలా విలువైనది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబం ఎంతో దీవించబడినటువంటి కుటుంబముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు చెప్పిన మాట, ద సాక్రమెంట్. హెబ్రీ పత్రికలో దేవుడు అంటున్నాడు, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. కాబట్టి భర్తలారా మీరేం చేయాలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలే పురుషులారా మీ భార్యలు మీలో పాలివారై ఉన్నారని ఎరిగి. పాలివారై ఉన్నారు. నా ఆస్తిలో భాగమనిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని ప్రమాణం చేస్తాం. నా ఆస్తిలో భాగం అంటే మన ఆస్తిలో అంత సగమంతా వారిదే. అంటే మనలో కూడా వారు పాలిభాగస్తులే. కాబట్టి ఈరోజు పాలిభాగస్తులు అని గమనించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచనములో మనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతయైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని ఉదక స్నానము చేత, వాక్యముతో ఉదక స్నానము చేత. 4 వేస్తాం కదా, అందరం కూడా 4 వేయబడ్డాం. 4 వేసేటప్పుడు ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం మేము. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో 4 వచ్చేతి ముయ్యాలో, అబ్రాము షారాలు ఉయ్యాలో 4 వచ్చిరి ఉయ్యాలో, ఇస్సాకు రెబకాలు ఉయ్యాలో 4 వచ్చిరి ఉయ్యాలో, పట్టు బట్టలు తెచ్చిరు ఉయ్యాలో. ఇవన్నీ కూడా చక్కగా 4 పాటలు పాడుతూ ఆనాడు ప్రతి పెళ్లిలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి నలుగులు వేసి పసుపులు పూసి కొత్త బట్టలు పెట్టి వారిని అమ్మలక్కలంతా చేరి పసుపు కొడుతూ ఒక వారం అంతా కూడా జాతరే. ఈరోజు నలుగులు ఉన్నాయా? ఒక్క రోజే చూసుకుంటారు, ఒక్క రోజులే పెళ్ళి, 2వ రోజు విడాకులే. అంటే స్పీడ్ పెళ్ళిళ్ళు, స్పీడ్ విడాకులే. ఒక వివాహం చేయాలంటే భారతదేశ సంస్కృతిలో సుమారుగా ఒక 10-15 రోజులు అమ్మలక్కలంతా ఇంట్లో చేరి ఆ పసుపులు కొడుతూ ఆ బియ్యము పప్పు ఉప్పు అన్నీ బాగు చేసుకుంటూ ఆ పెళ్లి కూతురికి పెళ్లిని గురించినటువంటి అవగాహన, ద ట్రైనింగ్. ఒక ఇంజనీర్ కావాలంటే 4 ఏళ్ళు చదవాలా, ఒక డాక్టర్ కావాలంటే 4 ఏళ్ళు చదవాలా, మరొక పెళ్లి కొడుకు కావాలంటే, ఒక పెళ్లి కూతురు కావాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలా? మన అనుభవమే. ఈరోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ట్రైనింగ్ ఏంటంటే, ఆ నలుగేసేటప్పుడు మనం ఇచ్చే మాటలు, పుట్టింటికి పంపించేటప్పుడు ఆ తల్లి బిడ్డకు నేర్పించేటువంటి మాటలు, అక్కడ అమ్మలక్కలంతా చేరి నలుగేసేటప్పుడు, పసుపు పూసేటప్పుడు, నలుగు వేసేటప్పుడు వారు అందించేటువంటి మంచి మాటలు, ఈ సంస్కృతి అంతా కూడా మంట కలిసిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా ఈ ఆచారాలు సాంప్రదాయాలన్నీ కూడా మంట కలిసిపోయాయి. ఇవన్నీ ఎందుకు అని ఈ రోజున అవి వ్యతిరేకిస్తున్నారు. కానీ పూర్వకాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, విద్య లేని సమయంలో, మరి ఎడ్యుకేషన్ లేనటువంటి కాలంలోనే ఒక వివాహ వ్యవస్థను దేవుడు ఎంతగా వారిని ఆశీర్వదించాడు. వారు జీవితాంతం వరకు కూడా ఎంతో నమ్మకముగా భార్యాభర్తలు చనిపోయేంత వరకు కూడా కలిసిమెలిసి జీవించారు.
వారి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా ఎప్పుడు కూడా వారు విడిచిపెట్టేవారు కాదు. అందుకని దేవుడు, ఇదిగో ఆయన మన భర్త, దేవుడే మనకు భర్త. సంఘము పెళ్లి కూతురు. ఎఫెసీ పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘం అనగా నవ వధువు, క్రీస్తు అనగా భర్త. ఈరోజు ఆ భర్త దగ్గర భార్య అట్లా ఉండాలంటే దేవుడు అంటున్నాడు, ఆ భర్త దగ్గర భార్యగా సంఘముగా నిలబడ్డ మనము దేవుడు ఏమని చూస్తున్నాడంటే, కలంకమైనను ముడత అయినను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘము గాను ఆయన ఎదుట ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక భార్య భర్త దగ్గర ఈ విధముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ప్రియమైనటువంటి వారలారా, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఎలా ఉన్నా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనలో కలంకలు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి, డాగులు ఉన్నాయి, ఎన్నో ఉన్నా కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని హత్తుకొని ఎత్తుకొని మన కొరకు కలవరి శిలువలో పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనలన్నిటిని కూడా సహించాడు, వహించాడు, భరించాడు మన భర్త. కానీ మనకు మాత్రం సహనం లేదు, మనకు మాత్రం ఓపిక లేదు. ఎవరేమి తిట్టినా ఓర్చుకో, కోపిగోడు జందకు ఓర్చుకో, నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, కోపగూడు జందకు ఓర్చుకో. ఏముండాలని భార్య భర్తలకి? ఓర్పు ఉండాల, సహనం ఉండాల, సర్దుకుపోయేది ఉండాలి. కానీ అన్నీ సర్దుకొని ఇంటికి పోయేటట్టుగా ఉండకూడదు. ఈ రోజున ఎలా ఉన్నాయంటే, అమ్మ సర్దుకుపో బిడ్డ, కొట్టినా తిట్టినా, ఎందుకంటే మీ అత్త ఏమన్నా అన్నా నీవు ఇంట్లో సర్దుకుపో బిడ్డ అని చెప్పే రోజులు పోయి వచ్చేసాయి. మూటా ముళ్ళ చదురుకొని నీ అన్నీ సరిపెట్టుకొని అన్నీ వచ్చేసాయి. సర్దుకుపోయే గుణం మనం కలిగి ఉండాలి, సరిపెట్టుకునే గుణం. ఈ రోజున సరిపెట్టుకునేటువంటి గుణం, లేదా సర్దుకుపోయే గుణం, సరి చేసుకునేటువంటి గుణం ఎవరో వచ్చి చెప్పరు, మనకు మనమే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది వచ్చినా కూడా, మనకు సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏదొచ్చినా ఎవరికి చెప్పాలంటే దేవునికి మాత్రమే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక కానాలో జరిగిన వివాహములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఆయనతో మాత్రమే చెప్పండి, మీరు ఆయనతో చెప్పండి కదండి. అక్కడ ఏముంది? యోహాను సువార్తలు మనం చూస్తూ ఉన్నాం. యేసు తల్లి అమ్మా ఆయనతో చెప్పండి, నా సమయం ఇంకా రాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ సమస్య వచ్చినా, ఏ బలహీనత వచ్చినా థర్డ్ పర్సన్కి అస్సలు చెప్పొద్దు. భార్యాభర్తలు ఎప్పుడైనా సరే ఒకరికొకరే చెప్పుకొని, ఒకరికొకరే అడ్జస్ట్మెంట్, ఒకరినొకరు వారే సరి చేసుకోవాలి. కానీ మూడో వ్యక్తికి కనుక చెబితే అది ప్రమాదం. కాబట్టి ఈరోజు ఏ సమస్య వచ్చినా కుటుంబంలో, ఏ కలత వచ్చినా, నలత వచ్చినా మనం చెప్పుకోవాల్సింది యేసయ్యకు మాత్రమే. దేవుడే మన సమస్యను పరిష్కారం చేస్తాడు, దేవుడే. కాబట్టి ఎన్నో పెళ్ళిళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇచ్చాం. ఉద్యోగస్తులు ఈడిపోయారు, డోర్నకల్లో పనిచేస్తూ ఉన్నాను. భార్యాభర్తలు ఇద్దరు కూడా మందిరంలోనికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇచ్చాను. కుటుంబం అంటే ఏంటి, భార్యాభర్తలు ఎలా ఉండాలి అని వారికి ఒక కౌన్సిలింగ్ ఇస్తే వారు హ్యాపీగా ఇప్పుడున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారి పిల్లలను కూడా దేవుడు దీవించాడు. మాకు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటారు, అయ్యగారు మీరు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ ద్వారా ఈరోజు మేము మంచి భార్యాభర్తలుగా ఉన్నాం, మంచి పిల్లలుగా దేవుడు మాకు ఇచ్చాడు, మేము సంతోషంగా ఉన్నామని వారు మంచి మాటలు చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాను. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది బిడ్డలు మరి ఈడిపోతూ ఉన్నారు, బలహీనులైపోతూ ఉన్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనములో కూడా మనం గమనించినట్లయితే, కొలస్సీ పత్రిక, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. నిష్ఠూరం, కొంతమంది భర్తలు భార్యలను ఏం చేస్తారండి, నిష్ఠూర పెడతారు. చాలా నిష్ఠూరం పెట్టి వారిని ఊకే చేదరించుకుంటారు. అలా చేయొద్దు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయము 15వ వచనంలో, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో గమనించినట్లయితే,
ప్రియమైనటువంటి వారలారా, అక్కడ కూడా మరి యాజకులు అన్యులను పెళ్లి చేసుకోవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు భార్యాభర్తల సంబంధం అనేది చాలా విలువైనది. మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు 19వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల మధ్య జరుగుతున్న ఒక సంభాషణ, భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి వారు అడుగుతున్నారు. యేసు ప్రభు వారిని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అడుగుతున్నారు. యేసు ప్రభు వారిని పరిసయ్యులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండాలా, ఏ హేతువు చేతనైనా, వాట్ ఈజ్ రీజన్, ఏ కారణము చేతనైనా భర్తలు భార్యలను విడనాడవచ్చా? ప్రియమైనటువంటి వారలారా, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎడపాపకూడదు. కానీ వారు అడుగుతున్నాడు లీగల్ క్వశ్చన్, ప్రశ్న అది. ఏ హేతువు చేతనైనా, ఏ కారణము చేతనైనా మరి భర్త భార్యను విడనాడవచ్చా? ఎందుకనంటే కట్టుకున్నటువంటి భార్యను కాటికి పోయేంత వరకు కలిసి జీవించాల, కాటికి పోయేంత వరకు కాపురం చేయాలి. అంతేగాని వారిని విడనాడడం అనేది దేవుని సన్నిధిలో అది మంచిది కాదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మత్తయి సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో భార్యాభర్తల సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఈ రోజున సమాజంలో ఏమి మొదలైందంటే, ఒక్కరు వద్దు, అసలు పెళ్ళే వద్దు అంటున్నారు. ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అనేది ఒక నానుడి. ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అని ఉంటే, ఈరోజు వచ్చినటువంటి సామెత ఏంటంటే, ఒక్కరు వద్దు, అసలు పెళ్ళే వద్దు. వివాహం చేసుకోవడం ఎంతో విలువైనది. ఈ మధ్య కాలంలో నేను ఒక ఆయన్ని అడిగాను, అయ్యా వివాహం అయిందంటే ఐఆమ్ సింగిల్ అన్నాడు. ఐఆమ్ సింగిల్. ఈ మధ్య కాలంలో ఒక సినిమా కూడా వచ్చింది సింగిల్ అని, ఎంతమంది చూశారు? కానీ ఐఆమ్ సింగిల్. ఈరోజు సింగిల్గా బ్రతకడం అనేది కోరుకుంటున్నారు. ఎవరు పెళ్లి చేసుకోవాలి? పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలండి, అన్ని ప్రాబ్లమ్స్, పిల్లలు, సంసారం. సముద్రాన్ని ఏదొచ్చినేమో కానీ ఈ సంసారాన్ని మాత్రం నేను ఈదలేనయ్యా, నాకు అసలు పెళ్ళే వద్దు అంటున్నారు. అందుకనే ప్రియమైన వారలారా, ఈరోజు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుండా మోనోథియిజం అంటే పూర్వకాలంలో సన్యాస మఠాలు ఉండేవి. పెళ్ళిళ్ళు లేకుండా, పెడాకులు లేకుండా ఎక్కడో అరణ్యంలోనికి పోయి ఆ సన్యాసి మఠాలలో ఉండి ఒంటరిగా బ్రతకడం అనేది సన్యాసి మఠాలు ఉంటే, ఈ రోజున కూడా సన్యాస మఠాలు ఎక్కువైపోతున్నాయి. వివాహం చేసుకోవాలి, ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి దేవుడు తన కృప ద్వారా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కనుక కుటుంబ వ్యవస్థ అనేది చాలా విలువైనది. కనుక మన కుటుంబ జీవితంలో దేవుడు మానవుల మేలు కొరకే ఈ కుటుంబం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. 7 అడుగుల బంధం, 7 జన్మల బంధం వివాహ జీవితం. కనుక మనం ఎల్లప్పుడూ ఒకరిని ఒకరం ప్రోత్సహించుకుంటూ, ఒకరిని ఒకరం గౌరవించుకుంటూ, ఒకరి పట్ల ఒకరం బాధ్యత కలిగి, ఒకరి పట్ల ఒకరం విధేయత కలిగి, ఒకరిని ఒకరం అర్థం చేసుకొని మంచి భార్యాభర్తలుగా సమాజంలో ఒక మోడల్ ఫ్యామిలీగా, ఒక మోరల్ ఫ్యామిలీగా మనం ఉన్నప్పుడు దేవుడు కూడా సంతోషపడతాడు. కాబట్టి ఈరోజు నీ భర్త నీ గురించి ఏం చెప్పుకుంటున్నాడు, నీ భార్య నీ గురించి భర్త ఏం చెప్పుకుంటున్నాడు, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నీ గురించి నీ భర్త ఏమనుకుంటున్నాడు, లేదా ఓ భర్త నీ గురించి నీ భార్య ఏమనుకుంటుంది? చాలా జాగ్రత్త సుమా. భార్యాభర్తల మధ్య ఉండవలసింది ప్రేమ, రెండోది ఐక్యత. ఈ 2 తప్ప ఏది ఉండకూడదు. జీవితాంతము కూడా ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు. కడ వరకు కూడా మన పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాలి. ఈరోజు మరి ఈ లేటెస్ట్ ఆధునిక సమాజంలో, ఈ స్పీడ్ యుగంలో మరి చాలా ఘోరాలు, నేరాలు జరుగుతూ ఉన్నాయి. మరి సోమరితనం అనేది ఎక్కువైంది. కాబట్టి దేవుడు మనతో చివరిగా మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆమె పెందల కడనే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరచును. ఈ రోజున చాలామంది భార్యలు పెందల కడనే లేవడం అనేది పూర్తిగా మర్చిపోయారు. వెనకటి కాలంలో పెందల కడనే లేచేవారు.
ఈరోజు పెందలకడ లేచే స్వభావం కోల్పోయారు. సూర్యుడు ముందు లెగుస్తున్నాడా? మీరు ముందు లెగుస్తున్నారా? మీ హృదయం పరీక్ష. సూర్యుడు ముందు లెగుస్తున్నాడా? మీరు ముందు లెగుస్తున్నారా? ఆ కాలంలో మనం చూస్తూ ఉన్నాం, పెందల కడనే లేచి తన పిల్లల కొరకు భార్య ఎంత కష్టపడి పనిచేసేదో మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందుకని ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు. ఈరోజు తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలు లేచి మిమ్మలను ధన్యులు అని అంటున్నారా? మా నాన్న అమ్మ సోమరోళ్ళు, మేము కూడా సోమరాలం అంటున్నారా? మనము ప్రార్థన చేస్తే మన పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. మనము చురుకుగా ఉంటే మన పిల్లలు కూడా చురుకుగా ఉంటారు. మనము 10 దాకా పడుకుంటే మన పిల్లలు 12 దాకా పడుకుంటారు. దయచేసి గమనించండి, ఒక క్రైస్తవ క్రమశిక్షణ, భారతదేశం యొక్క చట్ట ప్రకారంగా భార్యాభర్తలుగా మనం ఎలా ఉండాలో ఈ ధర్మశాస్త్రమే మనకు ఒక మార్గనిర్దేశాన్ని చూపిస్తూ ఉంది. కనుక మనం ఎప్పుడు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి, విశ్వాసం కలిగి, విధేయత కలిగి, నమ్మకం కలిగి ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా విలువైనది ప్రభువా. ఈనాడు కుటుంబాలు నైనా బలహీనమైపోతున్నాయి, విడిపోతున్నాయి. ప్రక్షాళనము చేయండి, సంస్కరించండి, పునరుద్ధరించండి, పునరూపకల్పన చేయండి, తిరిగి కట్టండి. ఇదిగోనైనా మీరు జతపరిచినటువంటి వారిని ఏ మనుషుడు ఎడబాపకూడదు, జీవితాంతము వరకు కలిసిమెలిసి ఉండాలి. ఈనాడు ప్రభువా ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు వచ్చి వివాహ పద్ధతినైనా చెడిపోయింది. స్పీడ్ వివాహాలు, అక్రమ సంబంధాలు, ప్రేమ పెళ్ళిళ్ళు అనేక రకాలైనటువంటివి దాపురించి కుటుంబ వ్యవస్థలో అనేక రకాలైన పరిస్థితులకి దారితీస్తూ ఉన్నవి ప్రభువా. తిరిగినైనా మీరే మంచి మార్గాన్ని బోధించి మంచి భార్యాభర్తలుగా, కుటుంబముగా మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.